సార్ ఇప్పుడు సిప్ అండ్ పీపీఎఫ్, ఈ సిప్ వర్సెస్ పీపీఎఫ్ అసలు ఏంటి సార్, ఈ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఎవరికి పీపీఎఫ్ సూటబుల్ అవుతుంది, ఎవరికి ఎస్ఐపి సూటబుల్ అవుతుంది? ఎవరైతే లో రిస్క్ గ్యారంటీడ్ ఇన్కమ్ చూస్తున్నారో వాళ్ళు పీపీఎఫ్కి వెళ్ళాలి. ఎవరైతే రిస్క్ తీసుకుని హై రిటర్న్స్ కావాలో ఎస్ఐపి అనేది చేయాలి, రైట్? బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పీపీఎఫ్లో మీకు 7.1 రిటర్న్స్ వస్తుంది, విచ్ ఈస్ ఇన్ఫ్లేషన్ కూడా దగ్గర ఒక 6% ఇన్ఫ్లేషన్ అయితే 1.1% వస్తుంది మనకి రిటర్న్స్ ఎక్స్ట్రా. అంటే వెల్త్ క్రియేట్ చేయట్లేదు. సో వెల్త్ క్రియేట్ చేయడం కూడా ఇంపార్టెంట్ కదా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు. సో అది కూడా మన మైండ్లో పెట్టుకుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. ఈ రెండు ప్రోడక్ట్స్ కంపేర్ చేసుకుంటే యాజ్ ఎ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ నన్ను అడిగితే ఎప్పుడైతే సమయం మన దగ్గర ఉంటుందో, రిస్క్ తీసుకోగలరో, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ ఆప్షను, మంచి రిటర్న్స్ అనేది వస్తుంది. ఈ రిటర్న్స్ అనేది 12 to 15% ఆన్ యావరేజ్ తీసుకుందాం సార్. లాంగ్ హిస్టరీ చూసుకుంటుంటే మనకి ఇంత ఆన్ యావరేజ్ ఇంత రిటర్న్స్ వస్తున్నాయి. ఇలాగ వచ్చేటప్పుడు వెల్త్ క్రియేట్ అవుతుంది అండి. అక్కడ 6% ఇన్ఫ్లేషన్ పోయినా మనకి ఇంకా 6, 7, 8% రిటర్న్స్ వెల్త్ క్రియేట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేసే ముందు ఈ రెండు ఆప్షన్స్ కానీ చూస్తే ఏది మీకు సూటబుల్లో చూసుకుని దాని పరంగా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ పోవాలి సార్.